యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ఇప్పుడు కడప జిల్లాలోకి ప్రవేశించి ఒకరిని బలికొంది అనే వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్స్ కి లేఖలు రాశారు. కోవిడ్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఆసుపత్రుల సౌకర్యాలు, వైద్య సిబ్బంది వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు. ఈ అంశంపై తిరుపతి రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ మనోహర్ తో మా కరెస్పాండెంట్ కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మరోసారి కరోనా భయం వెంటాడుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో 2-3 కేసులు నమోదవడంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ శాఖ సంబంధించి ఇప్పటికే అన్ని హాస్పిటల్కి ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుపతి రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ మనోహర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు సార్ చెప్పండి. సార్, కరోనా భయం మరొక మరోసారి కరోనా కేసులు వస్తున్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మన తిరుపతిలో కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కేసులు ఎలా ఒకవేళ వస్తే దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ వచ్చినాయంటే వాటికి బెడ్లు కావచ్చు, ట్రీట్మెంట్ కానీ ఎలా ఉంటుంది సార్? నమస్తే అండి, నేను డాక్టర్ మనోహర్ రుయా సూపరింటెండెంట్ని. నిన్న మా రాష్ట్ర వైద్య సంచాలకులు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఎలా ప్రిపేర్డ్గా ఉండాలో అవన్నీ అడిగారు. ఇప్పటి వరకు కడపలో 5 కేసులు నమోదైనాయని మాకు సమాచారం అందింది. రుయాలో కానీ స్విమ్స్లో కానీ ఎక్కడ కూడా ఒక కేసు కూడా నమోదు కాలేదు. నిన్నటిగా నేను అన్నమయ్య డిఎంహెచ్ఓతో మాట్లాడాను, కడప డిఎంహెచ్ఓతో మాట్లాడాను, మన తిరుపతి డిఎంహెచ్ఓతోనూ మాట్లాడాను. అలాగే స్విమ్స్ వైరాలజీ డిపార్ట్మెంటు, మెడికల్ కాలేజీ వైరాలజీ డిపార్ట్మెంట్ వీళ్ళందరితోనూ సంప్రదించిన తర్వాత ఒక్క కేసు కూడా మనకు తిరుపతి జిల్లాలో కావచ్చు, అన్నమయ్య జిల్లాలో కానీ నమోదు కాలేదు. వచ్చినా కూడా మనమేం గాబరా పడాల్సిన పని లేదు. మనం 1వ వేవ్, 2వ వేవ్, 3వ వేవ్ కూడా చూసాము. జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. మీరు అడిగినట్టుగా సడన్గా వస్తే మేము అన్ని బెడ్స్ యాజ్ అండ్ టుడే మేము 15 బెడ్లతో రెడీగా ఉన్నాం. ఇది కాకుండా ఒక 10 బెడ్లు వెంటిలేటర్ సపోర్ట్ ఉండే బెడ్స్తో కూడా సరిగా ఉన్నాం. అలాగే మందులు, పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ కావచ్చు, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ కావచ్చు. సడన్గా 100 మంది 200 మంది వచ్చినా కూడా సేమ్ డే టెస్టులు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అన్నిటికీ సన్నద్ధంగానే ఉన్నాం. ప్రజలు అసలు భయభ్రాంతులు కావాల్సిన పని లేదు. మీరు జాగరూకత వహించండి, అంతకుమించి భయపడాల్సిన పని లేదు. సార్, మీకున్న సమాచారం వరకు ఇప్పటి వరకు ఎన్ని కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మన జిల్లా వ్యాప్తంగా వచ్చినట్టు మీకు సమాచారం ఉంది? ఇప్పటి వరకు మన జిల్లాలో కావచ్చు, పక్క జిల్లా చిత్తూరులో కావచ్చు, అన్నమయ్య జిల్లా కావచ్చు, ఇక్కడెక్కడ కూడా ఒక కేసు కూడా నమోదు కాలేదు. నాకు వచ్చిన హెడ్ ఆఫీస్ నుంచి డిఎంఈ గారి నుంచి వచ్చిన సమాచారం మేరకు 5 కేసులు నమోదైనాయని చెప్పారు వాళ్ళు. అంతకు మించి ఇంకా స్టేట్లో ఎక్కడ కూడా నమోదు కాలేదు. చివరిగా సార్, ఏదైతే ఈ కరోనా భయం ఇంకా కూడా చాలా భయం అట్టే అలాగే ఉంది, వాళ్ళందరికీ మీరు ఏం చెప్పబోతారు సార్? ఈ కరోనా నుంచి జాగ్రత్త పడడానికి కావచ్చు, ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాలి జాగ్రత్తలు ఏలాగా ఉంటాయంటే సార్? ముందస్తుగా 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు వేసుకోండి. ఎక్కడైతే గవర్నమెంట్లు వేస్తున్నారో వేసుకోండి. భయభ్రాంతులు గురి కావద్దండి. జ్వరం వస్తే మిగతా జ్వరాల్లాగే వైరల్ జ్వరమే కాబట్టి పారాసిటమాల్ వేసుకోండి. అలాగే మల్టీవైటమిన్ తీసుకోండి. జబ్బు తీవ్రతను బట్టి ఇమీడియట్గా దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్, మరి ఆసుపత్రి కావచ్చు, మీ దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావచ్చు, పిహెచ్సి కావచ్చు, దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సంప్రదించండి. ఖచ్చితమైన వైద్యం తీసుకోండి. భయభ్రాంతులు కావద్దండి. మీకు ఎప్పుడు ఎల్లవేళలా 24/7 మీకు వైద్యం అందించడానికి రుయా ఆల్వేస్ మీకు చేదోడుగా ఉంటుంది, వాదోడుగా ఉంటుంది. ఇది మొత్తం మీద ఏదైతే తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎన్ని కేసులు వచ్చినా మేము దాన్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని బెడ్లు కావచ్చు, అదేవిధంగా మెడికల్ కిట్స్తో పాటు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటికే అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 కేసులు నమోదైన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అన్నింటికి సంబంధించి మేము కిట్లతో సహా బెడ్లు అన్ని సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాత్రం తిరుపతి రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ మనోహర్ గారు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ జయప్రకాష్ కిరణ్, 99 టీవీ తిరుపతి నుంచి.